హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఈరోజు మన ఎపిసోడ్లో మనం మీరందరూ కోరుకొని పోల్లో సెలెక్ట్ చేసిన బోరుటో యానిమే నుంచి టైమ్ స్లిప్ పార్క్లో ఏం జరిగిందో చూడబోతున్నాం. అసలు ఇది ఎలా మొదలైందో చెప్పాలంటే, బోరుటో ఫిల్లర్స్ ప్రకారం మొమోషికి ఇంకా కిన్షికితో ఇంకొక ఓట్సుసుకి కూడా వస్తాడు. వాడి పేరు ఓరాషికి ఓట్సుసుకి. అందరు ఓట్సుసుకి లాగే వీడు కూడా టెయిల్ బీస్ట్ చాక్రాని కలెక్ట్ చేసి చాక్రా ఫ్రూట్ని ఫామ్ చేయాలనుకుంటాడు. కానీ ఇప్పుడున్న నారుటోని ఏం చేసినా ఓడించలేడు కాబట్టి లీఫ్ విలేజ్లో ఓట్సుసుకిల ఆర్టిఫాక్ట్ అయిన కారాసుకే ఉందని తెలుసుకొని దాని ద్వారా పాస్ట్కి వెళ్ళి చిన్న పిల్లాడిలో ఉన్న నారుటో నుంచి 9 టైల్స్ చాక్రాని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటాడు. మరక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ స్టార్ట్ చేసి ఫుల్గా చూసేయాల్సిందే. ఎపిసోడ్ని స్టార్ట్ చేసే ముందు మన యానిమే కమ్యూనిటీ ఫ్యాన్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్. మీరు నిజంగా మన తెలుగు యానిమేని సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి టెలిగ్రామ్లో కాకుండా అఫీషియల్గా క్రంచీరోల్లో యానిమేని చూడండి. ఒక క్రంచీరోల్ అకౌంట్ 4 మెంబర్స్ షేర్ చేసుకోవచ్చు కాబట్టి పర్ హెడ్ 25 రూపీసే పడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, క్రంచీరోల్లో మన తెలుగు డబ్డ్ యానిమేకి వస్తున్న రెస్పాన్స్ చాలా వర్స్ట్గా ఉంది. వీడియోకి 500 లైక్స్ కూడా ఉండట్లేదు. కామెంట్స్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే అనుకుంటా కొన్ని యానిమే స్టార్ట్ చేసినా తెలుగు డబ్బింగ్ మధ్యలోనే ఆపేస్తున్నారు. మన వీడియో కామెంట్స్లో కొంతమంది క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు, అన్నా నువ్వు చెప్పవని క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కానీ ఇందులో నారుటో తెలుగులో లేదు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, యానిమే అంటే నారుటో మాత్రమే కాదు. నిజం చెప్పాలంటే మన తెలుగు యానిమే ఫ్యాన్స్ ఇలా ఉండడం వల్లే నారుటో షిప్పుడెన్ తెలుగులో డబ్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే చాలా యానిమే తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. వాటిని మనం సపోర్ట్ చేయకపోతే తప్పకుండా ఫ్యూచర్లో ఎలాగో దీనికి సపోర్ట్ రావట్లేదని క్రంచీరోల్ కూడా నారుటో షిప్పుడెన్కి సోనియా వాడు చేసినట్టే యానిమేని తమిళ్ ఇంకా హిందీలో డబ్ చేసుకొని తెలుగు గురించి ఏ అప్డేట్స్ ఇవ్వడు. కాబట్టి దయచేసి వీలైతే టెలిగ్రామ్లో కాకుండా క్రంచీరోల్లో చూసి మీ సపోర్ట్ తెలియచేయండి. నేను మాట్లాడిన దానికి ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి లవ్ స్టోరీ ఉన్న యాక్షన్ యానిమే. పైగా ఈ యానిమే ఒక సైన్స్ ఫిక్షన్ యానిమే కూడా. ఈ యానిమే పేరు డార్లింగ్ ఇన్ ద ఫ్రాంక్స్. ఈ యానిమే తన పూర్తి కథని కేవలం ఒక్క సీజన్లో 25 ఎపిసోడ్స్లోనే కంప్లీట్ చేసుకుంది. ఇది క్రంచీరోల్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ కథ చాలా ఏళ్ళ తర్వాత భవిష్యత్తులో జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎన్నో మాన్స్టర్స్ దాడుల నుంచి మనుషులు ఫ్రాంక్స్ అనే పెద్ద రోబోట్ సహాయంతో వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు. ఈ ఫ్రాంక్స్ని పైలట్ చేసి నడిపే మనుషుల్లో ఒకడే మన హీరో లేదా కోడ్ 16. అలా హీరో 02 అనే అమ్మాయిని కలుసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారుంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, మన హీరో బోరుటో సాస్కే దగ్గరికి ట్రైనింగ్కి వెళ్దామనుకుంటే సాస్కే చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు కాబట్టి తనని కొంచెం రెస్ట్ తీసుకొనివ్వు అని హినాటా ఆపుతుంది. షినోబికి రెస్ట్ అంటే ఏంటో తెలియకూడదు. సాస్కే ఖచ్చితంగా అలాగే చెప్తారు కదా. ఏమైందమ్మా, ఎందుకని నవ్వుతున్నారు? నువ్వలా మాట్లాడడం చూస్తే చిన్నప్పటి మీ నాన్నే గుర్తొచ్చారు. ఏంటి నాన్న? మీ నాన్న కూడా ఎప్పుడూ తన మాస్టర్తో ట్రైనింగ్ చెయ్యాలనే ఆతృతతో ఉండేవారు. ఏంటి, నాన్నకి మాస్టర్ ఉన్నారా? ఉన్నారు. ఆయన ఒక గొప్ప మనిషి. ఆయన పేరు జిరాయా. నేను ఆయన్ని కలవచ్చా? ఆయన ఎక్కడున్నారు? అది అసాధ్యం. మన దురదృష్టవశాత్తు ఆయనక లేరు. అవునా? అలా జిరాయా లేకపోయినా ఆయన ఫొటోస్ ఉన్నాయంటూ హినాటా నారుటో పాతాల్బంలో ఉన్న ఫొటోస్ని చూపిస్తుంది. ఈయన మీ నాన్నకి టీచర్ మాత్రమే కాదు, ఒక తండ్రి లాంటి వారు. సునాడే బామ్మ ఇప్పటికే అలానే ఉందేంటి?
కకాషి సెన్సే కూడా పెద్దగా ఏం మారలేదు. శారద వాళ్ళ అమ్మ, షికడాయ్ నాన్న, మెటల్ నాన్న, ఈనోజిన్ అమ్మ, ఇంకా చోచో నాన్న కూడా ఉన్నారు. తను అంకుల్ నెజియే కదా? అవును, తను నా కజిన్, కానీ నాకు ఒక మంచి అన్నయ్యలా ఉండేవాడు. అన్నట్టు ఈ ఫోటోల్లో మాస్టర్ సాస్కే ఎక్కడా లేరేంటి? ఆయన కూడా ఫోటోల్లో ఉంటే బాగున్ను. ఆయనప్పుడు ఎలా ఉండేవారు? చాలా బలంగా ఉండేవారా? అవును, తను ఎప్పుడూ టాప్లో ఉండేవాడు. నాకు తెలుసులే, అది మరి నా మాస్టర్ అంటే. చూడ్డానికి కూడా మా నాన్న ముసలి మాస్టర్ కంటే చాలా కూల్గా ఉండుంటారు. కానీ మాస్టర్ చిరాయా చాలా గొప్ప షినోబి. నాకు తెలిసి ఆయన సాస్కే ఇంకా మీ నాన్న కంటే బలంగా ఉండేవారు. ఏంటి? అలా జరిగే అవకాశమే లేదు. కట్ చేస్తే సాస్కేతో ట్రైనింగ్ చేయడం కోసం సాస్కే ఇంటికి వెళ్ళిన బోరుటో సాస్కే హోకాగే ఆఫీస్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. అలానే శారదాని జిరాయా గురించి అడగడంతో శారద జిరాయా రాసిన మేకౌట్ టాక్టిక్స్ గురించి బోరుటోతో చెప్తుంది. ఇక దానితో జిరాయా గురించి మరింతగా తెలుసుకోవడానికి ఎలాగైనా మేకౌట్ టాక్టిక్స్ని చదవడానికి డిసైడ్ అవుతారు. కానీ ఆ పుస్తకాల గురించి షీనో ఇంకా కీబాని అడగడంతో ఆ బుక్లో ఏముంటుందో తెలియడంతో ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడతారు. అయితే మీకు మాస్టర్ జిరాయా గురించి తెలుసా? ఆయన ఎలా ఉండేవారు? ఆయన గురించి ఏం చెప్పమంటావు? ఆయన 3rd హోకాగే శిష్యుడు, ఇంకా లెజెండరీ సానిన్లో ఒకడు. ఆయన ఒక గొప్ప షినోబి. ఆయన మీ కుటుంబంలో 2 తరాలకి మార్గదర్శకుడు, లార్డ్ 4th ఇంకా లార్డ్ 7th. ఏంటి? నాన్నకి మాత్రమే కాదు, తాతగారికి కూడానా? గ్రేట్ నింజా వార్లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. లీఫ్లో ఇప్పుడున్న శాంతికి ఆయన కూడా ఒక కారణం. కానీ మేము ఆయన రాసిన మేకౌట్ టాక్టిక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. కుదరదు, అది చదవడానికి మీరు ఇంకా చిన్నపిల్లలు. ఏంటి? మనం చిన్నపిల్లలమా? అసలు ఆ పుస్తకంలో అంతలా ఏముంది? అలా దాని గురించి ఎవరిని అడిగినా అదొక మంచి రొమాంటిక్ నవల్ కావడంతో మెల్లగా టాపిక్ని డైవర్ట్ చేసి నారుటో ఇంకా జిరాయా గురించి మాట్లాడుతుంటారు. ఇదే టైంలో ల్యాండ్ ఆఫ్ ఫైర్కి చెందిన ఆర్కాలజీ టీం సముద్ర భూభాగంలో ఒక పురాతనమైన ఆర్టిఫాక్ట్ని కనుగొన్నారని మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే మొత్తానికి మన బోరుటో ట్రైనింగ్ ఫీల్డ్లో నా సాస్కేని కలుసుకుంటాడు. జిరాయా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావా? ఎందుకని? ఆయన ఒక గొప్ప షినోబి అని అమ్మ చెప్పింది. నిజంగానే ఆయన నాన్న ఇంకా మీకంటే బలవంతుడా? అంతేకాక ఆయనకి నాన్నకి మధ్య ఉన్న బంధం మనలాగే మాస్టర్ ఇంకా స్టూడెంట్ బంధం అంట కదా. వాళ్ళ మధ్య ఉన్న మాస్టర్ ఇంకా స్టూడెంట్ బంధం గురించి చెప్పింది నిజమే, కానీ అదొక్కటే వాళ్ళ బంధం కాదు. నారుటో తన లక్ష్యాన్ని సాధించడానికి ఆపకుండా ఎంతో తీవ్రంగా జిరాయా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. చివరికి అది వాళ్ళ మధ్య ఒక బలమైన బంధంగా మారింది. మన విషయంలో కూడా అంతే కదా. నేను మీ నుంచి రసింగన్ ఇంకా షురికెన్ జుట్సు కూడా నేర్చుకున్నా. నేను చెప్పాలనుకుంటుంది అది కాదు. జిరాయా నేర్పిన పాఠాల వల్లే, వాటి గాఢమైన ప్రభావం వల్లే నారుటో ఈ రోజు ఇలా ఉన్నాడు. నారుటోకు ఒక నింజా ఎలా ఉండాలో నేర్పింది ఆయనే. నారుటో నింజావేకి దారి చూపింది కూడా ఆయనే. నారుటోకి ఆయన ఒక మాస్టర్ మాత్రమే కాదు, ఒక తండ్రి కూడా. ఆయన ఇంకా నారుటో ఏర్పరచుకున్న బంధానికి మనం కొంచెం కూడా దగ్గరగా రాలేదు. ఆయన ఒక గొప్ప షినోబి అని నేను కూడా విన్నాను. మీరే చెప్తున్నారంటే అది నిజమే అయ్యుంటుంది. అన్నట్టు మా ఆల్బంలో అందరి ఫోటోలు ఉన్నాయి, జిరాయా ఇంకా నాన్నవి కూడా. కానీ మీ ఫోటో ఎందుకని లేదు? అప్పుడు నేను నా దారి తప్పి తప్పుదారిలో నడిచాను. ఏంటి అంటే మీరు చెప్తుంది మీరు దారి తప్పి ఫోటో తీసే రోజు లేటుగా వచ్చారా? ఒక రకంగా అలాంటిదే అనుకో. అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం అడగడం మర్చిపోయా. నా కోసం మీరు కకాషి సెన్సే నుంచి మేకౌట్ టాక్టిక్స్ని తెచ్చివ్వగలరా? ఎప్పటికీ దాని దగ్గరికి వెళ్ళకు. ఎందుకని? కట్ చేస్తే మళ్ళీ తన ఇంటికి చేరుకున్న బోరుటో అసలు ఆ వయసులో మరి నారుటో ఎలా ఉండేవాడు అని అడగడంతో హినాటా నారుటో గురించి చెప్తుంది. తనెప్పుడూ సూటిగా మాట్లాడేవాడు. నేనెప్పుడూ నా మాటని వెనక్కి తీసుకోను. అదే నా నింజవే అని తను ఎప్పుడూ చెప్తుండేవాడు. అంతేకాక ఆ మాట మీద నిలబడి ఎప్పుడూ తన మాటని వెనక్కి తీసుకోలేదు.
ఎప్పుడూ తన ఓటమిని ఒప్పుకోలేదు. తన ఫ్రెండ్స్కి ఎంతో వాల్యూ ఇచ్చి వాళ్ళని కాపాడడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాడు. తను ఇచ్చిన మాటని ఎప్పుడూ తప్పలేదు. నారుటో ఎప్పటి నుంచో అలానే ఉండేవాడు. అమ్మా, మీరు సిగ్గుపడుతున్నారా? నేను చెప్పేది, మీ నాన్న ఎప్పటి నుంచో అలానే ఉండేవారు. కానీ జిరాయాని కలుసుకోవడంతో ఆ ఫీలింగ్స్ మరింత బలపడ్డాయి. ఒక నింజా ఎప్పటికీ తన ఓటమిని ఒప్పుకోడు. అవే జిరాయా చెప్పిన మాటలు. మీ నాన్న ఆ మాటల్ని తన మనసారా పాటించి ఎప్పుడూ తన ఓటమిని ఒప్పుకోలేదు. ఇంకా నేను ఎప్పటి నుంచో మీ నాన్నని గమనిస్తూనే ఉన్నాను. అప్పుడు ఇంకా ఇప్పుడు నేను మీ నాన్నని ప్రేమిస్తూనే ఉన్నాను. అంటే అమ్మా, మీరు చెప్పేది మీరు చిన్నప్పటి నుంచి నాన్నతో ప్రేమలో ఉన్నారా? అలా మనం చిన్నప్పటి నుంచి నారుటోని గమనిస్తున్న హినాటా ఉన్న ఫోటోని చూస్తాం. కట్ చేస్తే జిరాయా తన మాస్టర్ కావడంతో ఆయన గుర్తుగా నారుటో మేకౌట్ టాక్టిక్స్ని ఎక్కడో చోట దాచుంటాడనుకొని వెంటనే వాటిని వెతకడం స్టార్ట్ చేస్తే నారుటో దాచిన మేకౌట్ టాక్టిక్స్ బుక్స్ కనిపిస్తాయి. కానీ టైంకి అక్కడికి వచ్చిన హినాటా అసలు మేకౌట్ టాక్టిక్స్ పుస్తకం లోపల ఏముందో తెలుసుకోవడంతో నువ్విది చదవడానికి వీల్లేదు, నువ్వింకా చిన్నపిల్లోడివి అని బుక్స్ లాక్కొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇదే టైంలో ఊరాషికి టైల్ బీస్ట్ చాకర కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వాటిని వెతుకుతూ ఆసుమా ఇంకా కురెనై కూతురైన మిరాయ్ టీంని అటాక్ చేసి హోకాగే టైల్ బీస్ట్ని ఎక్కడ దాచాడు అని అడిగినా మిరాయ్ ఏం చెప్పదు. దానితో మిరాయ్ చాక్రాని ఎక్స్ట్రాక్ట్ చేసి తన కమ్యూనికేషన్ డివైస్ని కూడా దొంగలిస్తాడు. ఇదే టైంలో ఊరాషికి విలేజ్ బయట అందరినీ అటాక్ చేస్తూ వాళ్ళ చాక్రాని దొంగలిస్తున్నాడు కాబట్టి విలేజ్కి ప్రొటెక్షన్ ఇద్దామని షేకమారు సలహా ఇచ్చినా దానివల్ల విలేజర్స్ అందరూ భయపడతారు కాబట్టి నారుటో దానికి ఒప్పుకోడు. సాస్కే, మరి నువ్వేమంటావు? వాడు టార్గెట్ చేస్తుంది నీలో ఉన్న 9 టైల్స్ చాక్రాని, కాబట్టి జాగ్రత్త పడితే మంచిది. అది నాకు తెలుసు. వాడికి నా చాక్రా కావాలంటే డైరెక్ట్గా నా దగ్గరికే రావచ్చు కదా. నీ గురించి తెలుసు కూడా డైరెక్ట్గా నీ దగ్గరికి ఎలా వస్తాడు? అవన్నీ పక్కన పెడితే మనకు ఒక గుడ్ న్యూస్ ఇంకా ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఊరాషికి ఉన్న లొకేషన్ దాదాపు తెలిసినట్టే. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? దాని గురించి వెతకడానికి వెళ్ళిన చూనిన్ కనిపించకుండా పోయారు. కనిపించకుండా పోయింది ఎవరు? మిరాయ్ సారుటోబి. అయితే మిరాయ్ని ఆ ఊరాషికిని కనిపెట్టడానికి నా క్లోన్స్ని పంపుతాను. కొంచెం శాంతించు నారుటో, వాడికి కావాల్సింది నీ చాక్రానే. కట్ చేస్తే ఊరాషికి గురించి తెలుసుకున్న బోరుటో హోకాగే ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తాడు. విలేజ్లో ఉన్న గెనిన్లను కూడా ఊరాషికిని వెతకడం కోసం పంపుతున్నారు, కానీ నేను మాత్రం ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? బోరుటో, ముందుగా మీ మధ్య జరిగిన యుద్ధం వల్ల, నువ్వు నా కొడుకు అవ్వడం వల్ల వాడు నీపై పగ పెంచుకున్నాడు. కాబట్టి నువ్వు వాడిని వెతకడానికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. కానీ నేను ఒక్కడినే ఏం చేయకుండా కూర్చోలేను. బోరుటో, ఇది నా ఆర్డర్. కొంచెం ఆలోచించరా. నీ వయసులో ఉన్నప్పుడు నేను నీకంటే చాలా బాధ్యతగా ఉండేవాడిని. అవునా? అయితే ఏంటి? అయినా అది నిజమో కాదో నేను చూసే వీలుంటే బాగున్ను. నారుటో, నేను మాట్లాడచ్చా? బోరుటోతో పాటు నేను కూడా వెళ్తా. మరి దానికేమంటావు? వాడితో నేనుంటే ఊరాషికి ఆలోచించకుండా దాడి చేయడు కదా. అర్థం చేసుకోండి నాన్న. కాదు, లార్డ్ సెవెంత్ అనడంతో నారుటో ఒప్పుకొని సాస్కే ఇంకా బోరుటో కలిసి ఊరాషికిని వెతకడానికి పర్మిషన్ ఇస్తాడు. కట్ చేస్తే నింజా అందరూ కొత్తగా కనిపెట్టిన ట్రాకర్స్ ద్వారా ఒకరి పొజిషన్స్ ఒకరు తెలుసుకుంటూ అందరూ కమ్యూనికేట్ చేసుకొని మంచి ప్లాన్ వేసి ఊరాషికిని చుట్టుముట్టి బంధిద్దామనుకుంటారు. కానీ ఊరాషికి ముందుగా తను బంధించిన మిరాయ్ చాక్రా ద్వారా గెంజుట్సు వాడడంతో అందరూ మిరాయ్ని ఊరాషికి అనుకుంటారు. దానితో మిరాయ్ని గెంజుట్సు నుంచి రిలీజ్ చేసి కాపాడగలిగిన నింజా అందరూ ఊరాషికిని వెతుకుతూ విలేజ్ నుంచి బయటికి రావడంతో విలేజ్ ప్రమాదంలో ఉండొచ్చు అనుకుంటారు. అలా అంతా తన ప్లాన్ ప్రకారమే జరగడంతో ఊరాషికి అనుకున్నట్టే లీఫ్ విలేజ్లోకి చొరపడతాడు. టైంకి ఇదంతా ఊరాషికి ట్రాప్ అని తెలియడంతో బోరుటో ఇంకా సాస్కే వెంటనే హోకాగే ఆఫీస్ వైపు పరుగు తీస్తారు. కానీ సడన్గా బోరుటోకి
ఓరాషికి ఎలాగో నారుటోని ఓడించలేడు కాబట్టి హోకాగే ఆఫీస్కి వెళ్తాడా అనుకొని ముందుగా ఆర్కియాలజీ టీం కనిపెట్టిన ఆర్టిఫాక్ట్ మీద కూడా ఓరాషికితో జరిగిన యుద్ధంలో చూసిన సింబల్ ఉండడంతో అదొకవేళ ఓట్సుసుకి ఆర్టిఫాక్ట్ ఏమోనని ఓరాషికి దానికోసమే వచ్చాడేమోనని అక్కడికి వెళ్ళడానికి సాస్కే ఇంకా బోరుటో పరుగు తీస్తారు. అక్కడికి వెళ్ళి చూడటంతో బోరుటో అంచనా వేసినట్టే ఓరాషికి అక్కడికే వచ్చాడని తెలుసుకుంటారు. కానీ అప్పటికే ఓరాషికి ఆర్టిఫాక్ట్ని కనిపెట్టి దాని మీదున్న సీల్ని తొలగించడంతో కారాసుకే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన కారాసుకి ప్రాసెస్ని స్టార్ట్ చేయాలంటే ముందు తనని చాక్రాతో చార్జ్ చేయాలని తెలియచేయడంతో తను అప్పటి వరకు సేకరించిన చాక్రానివ్వడంతో కారాసుకి యాక్టివేట్ అవుతుంది. ఇదే టైంలో అక్కడికి చేరుకున్న బోరుటో ఇంకా సాస్కే ఓరాషికిని ఆపడానికి ట్రై చేస్తారు. మేము నిన్ను తప్పించుకొనివ్వంరా. అయ్యో భయం వేస్తుందే, చూస్తుంటే ముందు మన మధ్య జరిగిన యుద్ధం నుంచి నువ్వింకా కోలుకున్నట్టు లేవు. నాకు మీతో పోరాడాలనే ఉంది, కానీ మీతో టైం వేస్ట్ చేయలేను. నేను ఆ నక్క చక్రాన్ని పొందడానికి వెళ్తున్నాను. మీరిప్పటికే లేట్ చేశారు. ఇక మీరు నన్ను ఆపడానికి ఏం చెయ్యలేరు అని ఓరాషికి వెళ్ళిపోవడంతో తనని ఆపడానికి బోరుటో ఇంకా సాస్కే కూడా ఆ వెలుగులోకి దూసుకెళ్తారు. దానితో కారాసుకి వల్ల వేరే డైమెన్షన్లోకి వెళ్ళడంతో ఇదేంటి అని ఆశ్చర్యపోతుండగా ఓరాషికి వాళ్ళని అటాక్ చేస్తాడు. ఈ అటాక్లో బోరుటో కారాసుకితో పడిపోబోతుంటే సాస్కే తన రినేగాన్ వాడి బోరుటో ఇంకా ఓరాషికి ప్లేస్లని మార్చేస్తాడు. దానితో ఓరాషికి ఎక్కడికో మాయమైన కారాసుకి బోరుటో ఇంకా సాస్కేని ఓరాషికి చెప్పిన చోటుకి చేరుస్తుంది. అసలు ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ తాబేలు ఇప్పుడు పని చెయ్యట్లేదేంటి? దీనివల్లే మనం ఇక్కడికి వచ్చామా? అయ్యుండొచ్చు. ముందు మనం ఎక్కడున్నామో చూద్దాం. ఓ, ఎక్కడికో వచ్చేసామనుకున్నా. ఇది మన లీఫ్ విలేజేనా? కానీ సాస్కే షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన లీఫ్ విలేజ్లో హోకాగే స్టాట్యూస్ 4th హోకాగే వరకే ఉంటాయి. దానితో వాళ్ళు వచ్చింది పాస్ట్కి అని మనకి రివీల్ అవుతుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, సోలో లివింగ్ సీజన్ 1కి ఫస్ట్ వీక్లో ఎన్ని DVD కాపీస్ సేల్ అయ్యాయి అని అడిగా. సో సోలో లెవెలింగ్ జపాన్లో తన బ్లూరే DVD రిలీజ్ చేసిన ఫస్ట్ వీక్లో కేవలం 91 కాపీస్నే సేల్ చేసుకుంది. 91 lakhs కాదు, 91,000 కూడా కాదు, కనీసం 9100 కూడా కాదు, కేవలం 91. అంత పాపులర్ అయిన సిరీస్ జపాన్లో ఫస్ట్ వీక్లో అన్ని తక్కువ కాపీస్ని ఎందుకు సేల్ చేసిందో ఎవ్వరికీ తెలీదు. ఏదేమైనా కరెక్ట్ ఆన్సర్ 91. కాబట్టి ఇలాంటి క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన లెజెండ్స్ని స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, ఏంటి హోకాగే స్టాట్యూస్లో నాన్నది మాత్రమే కాదు, కకాషి ఇంకా సునాడే బామ్మది కూడా లేదు. అంతేకాదు విలేజ్ పూర్తిగా వేరేలా ఉందేంటి? వాడు మనం ఆ డైమెన్షన్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు కూడా ఆ నక్క చక్ర పొందడానికి అని చెప్పాడు కదా. హెచ్చరిక, హెచ్చరిక, మనం అనుకున్న చోట కాకుండా వేరే చోటుకి చేర్చబడ్డాం. ఏంటి ఇది మాట్లాడిందా? మనం మాస్టర్ ఓరాషికి పెట్టిన కోఆర్డినేట్స్కి కాకుండా వేరే కోఆర్డినేట్స్కి చేరాం. వేరే చోటకి చేరామా? ఇది గతంలో ఉన్న విలేజ్ హిడెన్ ఇన్ ద లీవ్స్ కదా. ఏంటి గతమా? అవును, సరిగ్గా సునాడేని 5th హోకాగేగా నియమించిన తర్వాతకొచ్చాం. ఓరాషికి ఎక్కడ? మనం వేరే చోటుకి వచ్చామన్నావు అంటే వాడనుకున్న టైం కాకుండా వేరే టైంకి వచ్చామా? ఊరాషికి వెళ్ళాలనుకున్నది నారుటో ఉసుమాకి ఇంకా చంటి పిల్లోడిగా ఉన్నప్పటికీ, కానీ ట్రాన్స్పోర్టేషన్లో తప్పు జరగడం వల్ల అనుకున్న దానికంటే చాలా మునపటి కాలానికి చేరుకున్నాం. ఇంకా నా అంచనా ప్రకారం మాస్టర్ ఊరాషికి ఇంకొద్ది రోజుల్లో ఇక్కడికి చేరుకుంటారు. అయితే అనుకున్నట్టే ఊరాషికి నారుటో కోసం ఇదంతా చేశాడు. వాడిలో ఉన్న నక్క చక్రాన్ని పొందుతాను అంటే వాడు గతంలోకి వచ్చి చిన్న పిల్లడైన బలహీనమైన నారుటో నుంచి 9 tails చక్రాన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దామనుకున్నాడు. కానీ వాడికంటే ముందు మనం చేరుకున్నాం. ఏంటి పిల్లోడిగా ఉన్న నాన్న కోసం వచ్చాడా? ఏదైనా కానీ
మనం ఊరాషికి కంటే ముందే నాన్నని కనిపెట్టి ఆయనని కాపాడాలి, అంతే కదా. అయితే భవిష్యత్తు నుంచి గతంలోకి వచ్చిన వారిగా ముందుగా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి వివరించనివ్వండి. అసలేంటే నీ సోది? నువ్వా ఊరాషికి గాడి కోసం పనిచేస్తున్నావా? నేనే కారాసుకి ఒకరిని గతంలోకి చేర్చగల శక్తి కలిగిన గొప్ప పరికరాన్ని ఒకరి కింద పనిచేయడం నాకు వీలు పడదు. కాబట్టి ఒకరిని కోరిన చోటికి చేర్చి వాళ్ళు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడమే నా బాధ్యత. అయితే మేము తెలుసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ముందుగా మీరు గతంలో కలిసిన మనుషులకి, ముఖ్యంగా మీతో బంధం ఉన్నా లేక మీకు బాగా తెలిసిన వారికి మీరు భవిష్యత్తు నుంచి వచ్చినట్టు ఎట్టి పరిస్థితిలో తెలియనివ్వకూడదు. తెలిస్తే ఏమవుతుందేంటి? దానివల్ల భవిష్యత్తు పూర్తిగా మారిపోవచ్చు. వర్స్ట్ కేసులో మీరు చేసిన చిన్న తప్పు వల్ల భవిష్యత్తు మీరు గుర్తుపట్టలేనంతగా మారిపోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఉండాల్సిన వస్తువులు లేక మనుషులు లేకుండా పోవచ్చు. అంతే కదా మేము చెయ్యాల్సింది. అయితే దీనికి నేను సిద్ధం. నేను పుట్టడానికి ముందు లీఫ్ విలేజ్ ఎలా ఉందో చూద్దాం. ఏంటి మాస్టర్ సాస్కే ఇలాంటి బట్టలు వేయించారు? కొన్ని రోజులు ఓపిక పట్టు. నువ్వుంది గతంలో. ఇక్కడ మనుషులు నేను హెడ్ బ్యాండ్లో చూస్తే సమస్యగా మారుతుంది. అన్నట్టు కారాసుకే చాక్రా లేకపోవడంతో తిరిగి తన షెల్లోకి వెళ్ళిపోయింది. అవన్నీ కాదు, కానీ నాకు ఈ కాలంలో థండర్ బర్గర్ ఎలా ఉందో తినాలనుంది. ఈ కాలంలో అలాంటివి అస్సలు ఉండవు. ఏంటి, నిజమా? అలా బోరుటో విలేజ్ గురించి తెలుసుకుంటూ సాస్కేతో నారుటోని వెతికే పనిలో ఉంటాడు. కానీ ముందుగా కారాసుకి చెప్పినట్టు వాళ్ళకి తెలిసిన వాళ్ళని కలిస్తే ప్రమాదమని బోరుటోని ఎవ్వరినీ కలవనివ్వకుండా నారుటోని కనిపెట్టిన తరువాత కూడా నారుటోపై దూరం నుంచే కన్నేసి ఉంచుదామని, లేకపోతే భవిష్యత్తులో ఏమైనా మార్పులు జరగచ్చని చెప్తాడు. ఏంటి సాస్కే మీరు చెప్పేది? అబ్బా, ఎవడ్రా నువ్వు? ఎటు చూసి నడుస్తున్నావు? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను చెప్పాల్సింది నువ్వు చెప్పావు. ఇది మాత్రం జరగకుండా ఉండాల్సింది. ఇంతకీ ఎవడు వీడు? ఏంటి నాన్న? నాన్న? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీ బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా? నారుటో, వాళ్ళ గురించి తరువాత నా వెంట పడుతున్న జనం నుంచి నన్ను కాపాడు. అయినా అప్పుడు నేను ఫోటోలో చూసిన నాన్న మాస్టర్ ఆయనే కదా? మీతో వస్తే ఎప్పుడు ఇంతే సెన్సే. మీ వెంట ఎవరో పడుతున్నారా? అయితే అది మాకు వదిలేయండి. ఖచ్చితంగా చెప్తున్నావా? అయితే ఇది నీకే వదిలేస్తున్నా. రేయ్, మా ఆడోళ్ళనే తొంగి చూస్తారా? తొంగి చూసామా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. అయితే నీ చేతిలో ఉన్న దాని సంగతి ఏమంటావు? ఆ ముసలోడు ఇరికించేశాడు. అమ్మయ్యా, తప్పించుకున్నాం. సరేలే, ఇంకెక్కడికైనా కన్నేయడానికి కాదు, మంచి రీసెర్చ్ చేసే లొకేషన్కి వెళ్దాం. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? అంటూ త్సునాడే ఇద్దరిని గట్టిగా వేసుకుంటుంది. మమ్మల్ని క్షమించండి త్సునాడే గారు. వీళ్ళ సంగతి అయిపోయింది. మీ ఇద్దరి సంగతి ఏంటి? మేమిద్దరం ఎవరి మీద తొంగి చూడ్డానికి ఏం రాలేదు. అది నాకు తెలుసులే. నేను 5th హోకాగే త్సునాడే. నేను మీ ఇద్దరిని ఈ విలేజ్లో ఎప్పుడూ చూడలేదే. ఈ విలేజ్కి మీరేమైనా పని మీద వచ్చారా? మేము ట్రావెలింగ్ పెర్ఫార్మర్స్. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి ప్రయాణిస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఆకట్టుకుంటాం అంటూ సాస్కే చిన్న బాల్తో మ్యాజిక్ చేసి త్సునాడేని నమ్మిస్తాడు. నాకెందుకో వీళ్ళని చూస్తే అనుమానంగా ఉంది. అయితే మీ ఇద్దరికి నిన్న జరిగిన సంఘటన గురించి తెలుసా? ఒక గెనిన్ విలేజ్ని వదిలి వెళ్ళిపోయాడు. విలేజ్ని వదిలి వెళ్ళిపోయాడా? ఒక గెనీనా? అవును, అందుకే మా విలేజ్ ఇప్పుడు హై అలర్ట్లో ఉంది. మీకు ఇది అర్థం కాకపోవచ్చు, కానీ కొత్తగా వచ్చిన మీలాంటి వాళ్ళని కొన్ని రోజుల పాటు మానిటర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మీకేమైనా సమస్య? లేదు, మాకు అర్థమైంది. అయితే జిరాయా, నారుటో, వీళ్ళని మీకే అప్పచెప్తున్నా. ఏంటి మీకేమైనా సమస్య? నాకు దీనివల్ల చాలా సమస్యలున్నాయి. అవును, నారుటో అంటే అర్థం చేసుకోగలను, కానీ ఈ పని నేనెందుకు చెయ్యాలి? అంతేకాక నేను చాలా బిజీ. ఒక అందమైన అమ్మాయి కోసమైతే అర్థం చేసుకొని చేసేవాణ్ణి, కానీ ఇలాంటి ఆకతాయి పిల్లోడికి నేను కాపలా కాయాలా? ఓయ్ ముసలైనా, మరిప్పుడేమంటావు? వావ్, సూపర్. అయితే నాకోకే. వీణ్ణి చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. అయితే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ జుట్సు వాడగలవా?
ఏదో కొంచెం వాడగలను. ట్రావెలింగ్ పెర్ఫార్మర్స్, జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి నింజుట్సు కూడా నేర్చుకోవాలి తెలుసా? అయినా వీళ్ళిద్దరిని కాపలా కాస్తూ కూర్చుంటే నా ట్రైనింగ్ సంగతి ఏమవుతుంది? ఒరే నారుటో, ఎప్పుడు ఇచ్చిన ఆర్డర్లని పాటించవా? నీ వయసులో ఉన్నప్పుడు నేను నీకంటే చాలా బాధ్యతగా ఉండేవాడిని తెలుసా? అవునా? అయితే నాకేంటి, ఎంత బాధ్యతగా ఉండేవారో చూసే అవకాశం వస్తే బాగున్ను. నాకెందుకో ఈ డైలాగులు ఎక్కడో విన్నట్టుందేంటి? అలా జిరాయా కూడా నారుటోతో పాటు సాస్కే ఇంకా బోరుటోపై కన్నేసి ఉంచడానికి ఒప్పుకున్నా మన జిరాయా గురించి తెలిసిందే కదా. నారుటోకి మస్కా కొట్టి మెల్లగా రీసెర్చ్ కోసం అని తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలా నారుటో వాళ్ళని గమనిస్తూ ఉండగా సాకురా కనిపించడంతో సాస్కే కూడా దూరంగా వెళ్ళిపోతాడు. నేను కొంచెం దూరాన్ని పాటిస్తాను, కానీ ఎలాగో తెలిసిపోయింది కాబట్టి దాక్కున్నా ఏ ప్రయోజనం లేదు కదా. సాకురాకి నా గురించి బాగా తెలుసు. పైగా నేను ఇంకా నాకు తెలిసిన వాళ్ళని ఎక్కువగా కలిస్తే భవిష్యత్తులో ఏమైనా మార్పులు జరగచ్చు. నువ్వు నారుటోతోనే ఉండు, నేను దూరం నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. నీకు సునాడే ఇచ్చిన మిషన్ గురించి విన్నా. అన్నట్టు నువ్వు నేను ఉదయం చూసిన పిల్లోడివి కదా? క్షమించండి, అప్పుడు మీరు నాకు తెలిసిన అమ్మాయి అనుకున్నా. నువ్వు అచ్చం నారుటోలానే ఉన్నావు. హా, నేను వాడిలాగా అస్సలు లేను. ఏంటి సాకురా జోకులు వేస్తున్నావు? నేను వీడిలా ఉండడం ఏంటి? అవునులే, నీలా నాకు తొంగి చూసే అలవాటు ఏం లేదు కదా. ఏంటి, తొంగి చూసావా? అమ్మో, సాకురాని చూస్తే అచ్చం శారదానే గుర్తొస్తుంది. రేయ్, అనవసరంగా అన్నీ చెప్పకురా. అన్నట్టు ఇంకొకరు కూడా ఉండాలి కదా. అవును కదా, ఎటు పోయారు? ఆయనకి చిన్న పని పడ్డం వల్ల ఎక్కడికో వెళ్ళారులే. రేయ్, ఇప్పుడు ఆటలాడకరా. దీనికి శిక్షించబడేది నేను. కొంచెం ఆయన వెతకడంలో నాకు సాయం చెయ్యి. ఇప్పుడు ఇది సునాడే బామ్మకి ఎలా చెప్పాలి? ఉన్న వీడినైనా చూసుకోగలవా? ఇలాంటి బచ్చాగాడిని చూసుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య. బచ్చానా? ఒకసారి నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకో. ఏంటి, ఇద్దరూ ఒకేలా ఉన్నారు. చెప్పాము కదా, మేము అస్సలు ఒకేలా లేము. అలా నారుటో బోరుటోని మానిటరింగ్ చేయడానికి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంతకీ నీ పేరేంటో అడగలేదు. నా పేరు బోరుటో. నా పేరు నారుటో ఉజుమాకి. అయితే నాన్న ఇలాంటి ఇంట్లో ఉండేవారా? నువ్వు ఒక్కడవే ఇలాంటి చోట ఉంటావా? నేను పుట్టినప్పటి నుంచి నాకెవ్వరూ లేరు. నా అమ్మా నాన్న కూడా ఎవరో నాకు తెలీదు. సరే కానీ ఇక తిందామా? నువ్వు నా అతిథివి కాబట్టి నీ కడుపు నింపే బాధ్యత నాది. అయితే నాకు ఈరోజు విందు భోజనమా? ఇది విందు భోజనమా? చూసుకో మరి, ఇదే రామెన్లో నా ఫేవరెట్ మీసో రామెన్. నీకు కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి. వద్దులే. అలా నారుటో తినడం చూస్తున్న బోరుటోకి తన తండ్రి నారుటోనే గుర్తొస్తాడు. అలా ఇద్దరూ పడుకోవడానికి రెడీ అవుతారు. హే, నువ్వింకా లేచే ఉన్నావా? నీతో వచ్చిన ఆయన మీ నాన్నగారా? కాదు, ఆయన నా మాస్టర్. అనుకున్నా, నువ్వు అస్సలు ఆయనలా లేవు. మరి మీ నాన్న ఎలా ఉంటారు? మా నాన్న చాలా బలంగా ఉంటారు. అందరూ తనపై ఆధారపడేలా ఉంటారు. చాలా బిజీగా ఉండడం వల్ల ఇంట్లో కూడా ఎక్కువగా ఉండరు. ఇంట్లో ఉన్నా కూడా అలిసిపోయి ఉండడం వల్ల ఉన్నా ఎందుకు పనికిరానట్టే ఉంటారు. అలా ఎందుకంటున్నావు? ఎందుకంటే ఒకసారి నా చెల్లి బర్త్డేకి తన కోసం ఒక స్పెషల్ కేక్ని రెడీ చేశాం. కానీ మా నాన్న ఎంత అలిసిపోయారంటే ఎవ్వరూ తినకముందే ఆ కేక్ని పడేసి పూర్తిగా వేస్ట్ చేశారు. అయితే మీ నాన్న నిజంగానే ఎందుకు పనికిరానట్టే ఉన్నారు. కానీ నీకొకటి తెలుసా? చూస్తుంటే నీకు నీ కుటుంబం గురించి మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇస్తుందనుకుంటా. మీ నాన్న అలా ఉన్నా సరే ఆయన్ని నువ్వు ద్వేషించట్లేదు కదా? అవును, నేను ఆయన్నేం ద్వేషించట్లేదు. అలా బోరుటో నారుటోలో తన తండ్రిని చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తుంటే దూరం నుంచి సాస్కే వాళ్ళని గమనిస్తుంటాడు. కట్ చేస్తే నారుటోతో కలిసి విలేజ్ గురించి తెలుసుకుంటూ ఆ వయసులో సాస్కే ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం నారుటోని సాస్కే గురించి అడుగుతాడు. మీ నింజా టీంలో ముగ్గురు ఉంటారు కదా? ఒకరు నిన్న నేను కలుసుకున్న సాకురా, మరి ఇంకొకరెవరు? వాళ్ళని నాకు పరిచయం చేస్తావా? ఇప్పుడది అసాధ్యం. వాడు ప్రస్తుతం విలేజ్లో లేడు. అంటే మిషన్లో ఉన్నాడా? ఎప్పుడు తిరిగి వస్తాడు? నాకు తెలీదు, కానీ ఏదో ఒకరోజు తిరిగి వస్తాడు. లేదు,
నేను వాడి తిరిగి వచ్చేలా చేస్తా. చిన్నప్పుడు సాస్కే ఎలా ఉన్నారో కలుసుకుందామనుకున్నా, కానీ అది కుదిరేలా లేదే. నారుటో అన్నయ్య! ఎవడి బుడతడు? నేను బుడతడిని కాదురా, నేను నారుటో అన్నయ్యకి రైవల్ని. ఇంకా ఏదో ఒకరోజు హోకాగే కూడా అవుతా. ఏంటి రైవలా? నువ్వా? రే బుడతడా, నీ పేరు ఎవడ్రా బుడతడు? నేను తోడు హోకాగేకి మనవణ్ణి, భవిష్యత్తులో హోకాగే అవ్వబోయే కోనహామరు సారుటోబిని. నాతో పెట్టుకోకు. ఏంటి కోనహామరు అన్నయ్య ఇలా ఉండేవారా? అలా కోనహామరు మన నారుటోని కలుసుకోవడంతో ఎప్పటిలాగే వాళ్ళ ట్రైనింగ్ ఛాలెంజ్ అని తన సెక్సీ జుట్సుని వాడి చూపిస్తే, రే కోనహామరు, దానిని కూడా ఒక సెక్సీ జుట్సు అంటారా అంటూ నారుటో తన సెక్సీ జుట్సు వాడి కోనహామరు ముందు ఫోర్స్ కొడతాడు. కానీ సడన్గా అక్కడికి వచ్చిన సాకురా నారుటోని ఒక్కటి పీకుతుంది. అన్నయ్యా! రే నారుటో, ఏంట్రా పొద్దు పొద్దునే నువ్వు చేసే పని? సాకురా ఏంటి ఇంత భయంకరంగా ఉంది? ఇక అది ఆపవే రాక్షసి. రే పొట్టోడా, ఏంట్రా అన్నావు? నన్ను క్షమించన్నయ్యా, బాయ్. సాకురా కొంచెం శాంతించు. ఏంటి తను అమ్మే కదా? వీడిలాంటి ఎదవ నాకు ఫ్రెండ్గా ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఈ ఒక్కసారికి వదిలేలే సాకురా. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ హినాటా. నీకేమైంది హినాటా? వంట్లో బాలేదా? లేదు, నేను బాగానే ఉన్నా. ఏంటి అమ్మ గతంలో ఇలా ఉంది? వాళ్ళని చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఆయన అంకుల్ నెజీ కదా, ఇంకా వాడు అచ్చుగుద్దినట్టు మెటల్లానే ఉన్నాడు. అలా అందరూ బోరుటోని పరిచయం చేసుకొని 5th హోకాగే ట్సునాడే ఆర్డర్ ప్రకారం ఉన్న గెనిన్ అందరికీ ఒక స్పెషల్ మిషన్ ఇస్తున్నట్టు తెలియచేస్తారు. నారుటో బోరుటోపై కన్నేసుంచాలి కాబట్టి తనని కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. అన్నట్టు 5th హోకాగే స్టాట్యూ ఇంకా పెట్టలేదేంటి? ట్సునాడే బామ్మ ఈ మధ్యనే హోకాగే అయింది, త్వరలోనే అది కూడా పెడతారు. ఏదో ఒకరోజు నేను కూడా హోకాగే అవుతా, అప్పుడు నాది కూడా అక్కడ పెడతారు. అయితే నాన్న నిజంగానే చిన్నప్పటి నుంచి హోకాగే అవ్వాలనుకునేవారా? హోకాగే అవుతావా? ఏంటి నేను చేయడం అసాధ్యమని మాత్రం చెప్పకు. లేదులే, ఒకవేళ నిజంగానే హోకాగే అవుతావేమో. ఓ, నీకు అర్థమైందా? ఒకవేళ అని అన్నాను. ఒకవేళ నువ్వు అవ్వవేమో, ఎవడికి తెలుసు? ఏంట్రా అన్నావు? హోకాగే అవ్వడమే నా కళ, ఏదో ఒకరోజు తప్పకుండా అవుతా. అలాగే అలాగే. కట్ చేస్తే ట్సునాడే గెనిన్ అందరికీ ఇచ్చిన మిషన్ విలేజ్లో ఒక బాత్ హౌస్ని క్లీన్ చేయాలని చెప్పి మొత్తానికి అందరూ కలిసి బాత్ హౌస్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు. పనిని ఫాస్ట్గా ముగించడానికి మన నారుటో షాడో క్లోన్ జుట్సు వాడితే, అంత చిన్న వయసులోనే నారుటో అన్ని క్లోన్స్ వాడగలడా అని తెలుసుకున్న బోరుటో షాక్ అయిపోతాడు. కానీ మన నారుటో ఒక్కడే పనంతా చేస్తే మిగిలిన వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? నారుటోతో పోటీ పడాలనే పేరుకి కీబా ఇంకా రాక్లీ కూడా పనిని ఫాస్ట్గా చేయాలనే పేరుతో ఏదేదో చేసి మొత్తానికి పెంట చేస్తారు. అలా మొత్తానికి వాళ్ళ పనిని ముగించడంతో అందరూ వెళ్తూ బోరుటోతో మరింత పరిచయం పెంచుకుంటారు. అలా మాటల్లో ఎలాగో ఒకడు విలేజ్ వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి వాడి స్థానంలో ట్రైనింగ్ తీసుకొని నువ్వు నింజా అయిపో అని ఒక జోక్ వేయడంతో వాళ్ళ టీమ్మేట్ గుర్తొచ్చిన నారుటో ఇంకా సాకురా అప్పటి వరకు నవ్వుతున్నా సడన్గా సాడ్ అయిపోతారు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. దానితో బోరుటోకి విలేజ్ వదిలి వెళ్ళిన గెనిన్ సాస్కే అని అర్థమైపోతుంది. కట్ చేస్తే ఆ రాత్రి సాస్కేని కలుసుకున్న బోరుటో దానిని కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్సునాడే చెప్పిన విలేజ్ వదిలి వెళ్ళిన గెనిన్ తానేనా అని అడుగుతాడు. అది మీరే కదా మిస్టర్ సాస్కే, అలా ఎందుకు చేశారు? అప్పుడు నాకు అది తప్ప వేరే దారి కనిపించలేదు. గతంలో అప్పుడు అలా జరగడం వల్లే మీరు ఈరోజు ఇలా ఉన్న సాస్కే అని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్నా మీరు ఏదో ఒకటి చేసి గతంలో ఉన్న మిమ్మల్ని మార్చుకోవచ్చు కదా. అది అసాధ్యం. మనం ఇక్కడికి వచ్చింది ఊరాషికి నుంచి నారుటోని రక్షించడానికి. గతంలో చెయ్యకూడనివి చేసి భవిష్యత్తు మార్చకూడదు.
ఇక తిరిగి నారుటో దగ్గరికి వెళ్ళు. అలా బోరుటో నారుటోతో మరింత సమయం గడుపుతూ మరింత దగ్గరగా అవుతాడు. కట్ చేస్తే సాస్కే నారుటో ఇంకా బోరుటోని కలుసుకొని నారుటోతో మాట్లాడుతుండగా సడన్గా ఎవరో అక్కడికి వస్తారు. చూస్తే అది నారుటో చాక్రా కోసం మొత్తానికి నారుటోని చేరుకున్న ఊరాషికి ఓట్సుసుకి. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో, బోరుటో ఇంకా నారుటో కలిసి ఊరాషికిని ఎలా ఓడించారో, సాస్కే ఇంకా బోరుటో తిరిగి భవిష్యత్తుకి ఎలా చేరుకున్నారో నారుటో బోరుటో ఫిల్లర్స్ పార్ట్ 3లో చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ బట్టి ఆ యానిమే క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.